ఇక్కడ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే 400 మీటర్స్ ట్రాక్లో స్ట్రాగర్ని ఏ విధంగా ఇవ్వాలి, అసలు ఇక్కడ స్ట్రాగర్ అంటే ఏంటంటే, స్ట్రాగర్ అంటే ఇక్కడ పాల్గొన్న అందరికీ కూడా ఈక్వల్ డిస్టెన్స్తో అందరూ రన్ చేసేదానికి అవకాశం కల్పించడాన్నే స్ట్రాగర్ అని అంటాం అనమాట. అయితే ఈ యొక్క స్ట్రాగర్ అనేది ఈ 400 మీటర్స్ ట్రాక్లో 200 మీటర్స్ ఏ విధంగా తీసుకుంటాము, 400 మీటర్స్ రన్కి ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ 800 మీటర్స్కి ఏ విధంగా ఉంటుంది, 4x100 మీటర్స్కి ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ 4x400 మీటర్స్ రిలేలో ఏ విధంగా ఉంటుంది, 400 మీటర్స్ హడల్స్కి సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనేది చూసుకున్నట్లయితే, ఇక్కడ 200 మీటర్స్ రన్కి హాఫ్ స్ట్రాగర్ అనే దాన్ని ఇస్తామన్నమాట. 200 మీటర్స్ రన్కి హాఫ్ స్ట్రాగర్ అనే దాన్ని ఇస్తాము. 400 మీటర్స్ రన్కి చూసుకున్నట్లయితే ఫుల్ స్ట్రాగర్ అనే దాన్ని ఇస్తాము. 800 మీటర్స్ రన్కి కానీ చూసుకున్నట్లయితే హాఫ్ స్ట్రాగర్ ఇస్తాము, దాంతోపాటే డయాగ్నల్ యాక్సెస్ అనే దాన్ని ఇస్తాము. లేదనుకుంటే ఆర్కుడ్ స్టార్టుతో దీన్ని స్టార్ట్ చేస్తాము. హాఫ్ స్ట్రాగరు ప్లస్ డయాగ్నల్ యాక్సెస్ ఇస్తాము, లేదంటే ఆర్కుడ్ స్టార్ట్తో కూడా స్టార్ట్ చేస్తాము. నెక్స్ట్ 4x100 మీటర్స్ రిలే కానీ చూసుకున్నట్టయితే దీన్ని ఫుల్ స్ట్రాగర్ అనేది ఇస్తాం అనమాట. ఇక్కడ 4x100 మీటర్స్ రిలేకి ఫుల్ స్ట్రాగర్ అనే దాన్ని ఇస్తాము. నెక్స్ట్ 4x400 మీటర్స్ రిలే కనుక చూసుకున్నట్లయితే 4x400 మీటర్స్ రిలే కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 1.5 స్ట్రాగరు ప్లస్ డయాగ్నల్ యాక్సెస్ అనే దాన్ని ఇస్తాం అనమాట. 1.5 స్ట్రాగరు ప్లస్ డయాగ్నల్ యాక్సెస్ అనే దాన్ని ఇస్తాం ఇక్కడ 4x400 మీటర్స్ రిలేలో. నెక్స్ట్ 400 మీటర్స్ హడల్స్కి కానీ చూసుకున్నట్లయితే 400 మీటర్స్ హడల్స్కి ఫుల్ స్ట్రాగర్ అనే దాన్ని ఇస్తాం అనమాట. ఇక్కడ ఫుల్ స్ట్రాగర్ అనే దాన్ని ఇస్తాం. ఇక్కడ టోటల్గా చూసుకున్నట్లయితే హాఫ్ స్ట్రాగరు, ఫుల్ స్ట్రాగరు, 1.5 స్ట్రాగరు, డయాగ్నల్ యాక్సెస్ అంటే ఏంది, ఇక్కడ ఆర్కుడ్ స్టార్ట్ అంటే ఏంది అనే దాన్ని నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. నెక్స్ట్ దీని నుంచి డిఎస్సిలో దీని నుంచి ఒక బిట్టుబడే అవకాశం ఉంది, గమనించుకోవాలి. థ్యాంక్ యూ.